అందరకు మీ క్రొవ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. ఈ వారం మనం పరీక్షిన్ మహారాజుకు సుఖమహర్షుల వారు వివరించి చెప్పిన శ్రీ మహావిష్ణువు మత్స్యావతార కథను గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా మీకెల్లరికూ కూడా నా వినతి, దయచేసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే వారు వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు తెలియచెప్పి వినిపించండి. ఇంకా కథా ప్రారంభం. ద్రవిడ దేశానికి రాజైన సత్యవ్రతుడు నీటిని మాత్రమే ఆహారంగా గ్రహిస్తూ ఒకనాడు కృతమాలిక అనే పేరు గల నది ఒడ్డున హరిసమర్పణంగా జలతర్పణం చేస్తూ ఉండగా అతని దోసిలిలో ఒక చేపపిల్ల కనిపించింది. అతడు ఉలిక్కిపడి ఆ చేపపిల్లను నదిలో వదిలినాడు. నీటిలో నుండి చేపపిల్ల రాజుతో ఇలా అన్నది: దయానిలయుడా, ఈ ఏటిలో దాయాదులను చంపే పాపిష్టి చేపలున్నాయి. అవి చిన్న చేపలను పట్టి మృంగుతాయి. అందువల్ల నేను ఇక్కడ ఉండలేక నీ దోసిటిలోనికి వచ్చినాను. దయ లేకుండా నన్ను నట్టేటిలో త్రోయటం న్యాయం కాదు. పుణ్యాత్ముడా, ఇక మీదట చేపలు పట్టే జాలరులు వలలు తీసుకుని వస్తారు. నదిని కలతపెట్టి బంధించి ఎగిరిపోనీయకుండా నా మెడ పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ దాగుకోగలను? దీనవత్సల, నన్ను పెద్ద చేపలైనా తింటాయి. అలా కాని పక్షంలో ధూర్తులైన వేటకాండ్రైనా పట్టుకుంటారు. ఆ విధంగా చచ్చిపోకుండా నన్ను రక్షించు. బలహీనులను కాపాడడం కన్నా మరొక పుణ్యం ఉందా? చేపపిల్ల మాటలు విని జాలిపడి దయకు నిలయమైన వాడుకు సత్యవ్రతుడు ఆ చేపపిల్లను నెమ్మదిగా అందుకొని తన కమండలంలోని నీటిలో ఉంచి తన నివాసానికి తీసుకుని వెళ్ళినాడు. ఒక్క రాత్రిలోనే ఆ చేపపిల్ల పెరిగి పెద్దదై కమండలమంతా నిండిపోయింది. కదలటానికి తావులేక ఆ చేపపిల్ల రాజుతో ఇలా అంది: ఓ రాజేంద్ర, నేను ఉండడానికి ఈ కమండలం చాలా చిన్నది, చాలటం లేదు. ఇంకొక దానిని తీసుకురా అని చేపపిల్ల అడుగగా సత్యవ్రతుడు ఒక నీళ్ల కడవలో దానిని విడిచినాడు. ఆ చేప క్షణకాలంలోనే 3 చేతుల పొడవై ఆ పాత్ర అంతా నిండిపోయింది. ఆ చోటు దానికి చాలక ఇంకొక దానిని తెమ్మన్నది. దయానిధి అయిన సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న మడుగులో విడిచినాడు. అది ఆ మడుగు కంటే పెద్దదై, నేను తిరగడానికి ఇది చాలదు అని చెప్పింది. ఉత్తముడైన రాజు ఆ చేపను ఎక్కువ నీళ్లుండే పెద్ద చెరువులో విడిచినాడు. ఆ చేప ఆ చెరువు కన్నా పెద్దదిగా పెరిగింది. చోటు చాలదని చెప్పుకున్నది చేప. ఆ పుణ్యాత్ముడు ఆ పెద్ద చేపను పెను కడలిలో విడిచినాడు. సముద్రంలో చేరిన తరువాత పెద్ద మొసళ్ళు నన్ను పట్టుకుని చంపి మృంగుతాయి. ఇంతకాలము కాపాడి ఇప్పుడు నన్ను విడవద్దు, బయటకు ఎత్తు అని ఆ చేప రాజుతో మొరపెట్టుకున్నది. అప్పుడు నేర్పరి అయిన చేపతో రాజు ఇట్లా అన్నాడు: పురుషోత్తమ, ఒక్క దినంలోనే నీవు 100 యోజనాల దూరం వ్యాపించినావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కని విని ఎరుగము. చేపజాతులకు ఇంత శరీరం ఉండదు. నీవెవరు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీవు దీనులను కాపాడడం కోసం చేపరూపం ధరించిన విష్ణుదేవుడు తెలుసుకున్నాను. అచ్యుత, నారాయణ, లోకాలను సృష్టించి పోషించి లయించే మహానుభావుడవు నీవు. దిక్కులేని భక్తులమైన మాకు నీవే దిక్కు. మహిమతో కూడిన నీ అవతారాలు అన్ని ప్రాణులకు మేలు కలిగిస్తాయి. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను. మేము నీకు పరాయి వాళ్ళం కాము. నిర్మలమైన జ్ఞానం కలవాళ్ళం. మా రక్షణకు నీవు ఉన్నావు. ఎల్లప్పుడూ భక్తులు ఎక్కడ ఉంటే నీవు అక్కడనే ఉంటావు. నిన్ను స్తుతించిన వారికి ఎప్పటికీ కీడు జరగదు. శ్రీహరి, నీవు లక్ష్మీదేవి వక్షస్థలం మీద క్రీడిస్తూ సంతోషంతో విహరించే ఆనంద స్వరూపుడవు. అజ్ఞానంతో కూడిన చేప రూపాన్ని ఎందుకు ధరించావో చెప్పు. ఈ విధంగా సత్యవ్రత మహారాజు అడుగగా ఆ యుగం చివర ప్రళయకాలంలో ఒంటరిగా సాగరంలో సంచరించడానికి చేపరూపాన్ని ధరించిన విష్ణుమూర్తి సత్యవ్రతునితో ఇలా అన్నాడు: ఓ నృపవర్య, ఈ రేయి గడిచిన తరువాత రాబోయే 10వ దినంతో బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది. భూలోకాది ముల్లోకాలు ప్రళయ సాగరంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆనతి మేరకు ఒక పెద్ద ఓడ నీ చెంతకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధీ సమూహాలను, విత్తన రాసులను ఆ నౌకపై ఉంచుకొని
ప్రళయ సముద్ర జలాలలో విహరిస్తావు. నీతో కలిసి సప్తఋషులు కూడా ఆ ఓడలో ఉంటారు. మీ ముందు భాగంలో పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల శరీర కాంతులు మిణుకుమిణుకుమంటూ మెరుస్తూ ఉంటాయి. సాగరంలో నౌక ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది. ఆ నౌక కడలి అలలకు దెబ్బ తినకుండా మత్స్యరూపం ధరించిన నేను అన్ని వైపులా పెద్ద ఈకలు కలిగిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటాను. నా ఆనతి మేరకు ఒక పెద్ద పాము అక్కడ కనిపిస్తుంది. సుడిగాలులకు నావ తిరగబడకుండా ఆ పాముతో నా కొమ్ము కొనకు ఆ నౌకను కట్టివేసి నీకు మునులకు కీడు కలగకుండా ఆ ప్రళయరాత్రి గడిచే వరకు నేను కాపాడుతూ ఉంటాను. ఇందుకోసమే నేను ఇలాంటి మత్స్య రూపాన్ని ధరించినాను. ఇంకా విశేషమేమంటే నేను నిన్ను అనుగ్రహిస్తాను. పరబ్రహ్మ స్వరూపమైన నా మహిమను తెలుసుకో. ఈ విధంగా పలికి శ్రీహరి సత్యవ్రతుడు చూస్తుండగానే అదృశ్యమైనాడు. చేప రూపంలో మాధవుడు పలికిన మాటలను తలుచుకుంటూ తాపసి అయిన సత్యవ్రతుడు దర్భల శయ్యపై తూర్పువైపు తలగడగా పరుండి ప్రళయ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అటు పిమ్మట ప్రళయం సమీపించింది. మెరుపులతో కూడిన మేఘాలు ఎడతెరిపి లేకుండా భయంకరమైన వర్షం కురిపించినాయి. సముద్రాలు చిలీలికట్టలు దాటి పొంగి పొరలి దేశాలను ముంచివేశాయి. బ్రహ్మకల్పం యొక్క అంత్యకాలంలో ఏర్పడిన ఆ ప్రళయం నైమిత్తికమైనది. ప్రళయం 5 విధాలు. అవి దైనందినం, బ్రాహ్మం, ఆదిభౌతికం, నిత్యం, నైమిత్తికం అనేవి. నిత్యం, నైమిత్తికం, దైనందినం, మనుప్రళయం, మహాప్రళయం అని కూడా కొందరు చెబుతారు. జలప్రళయం అంటే ఉప్పెన, అగ్ని ప్రళయం అంటే దహనం, పృథ్వీ ప్రళయం అంటే భూకంపం, వాయు ప్రళయం అంటే వాయుగండం, ఆకాశ ప్రళయం అంటే కుంభవృష్టి అనే పాంచభౌతిక ప్రళయాలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఆకాశంలో ఎగిసిపడుతున్న అలలు గల ప్రళయకాల జలరాశిలో సకల భూతరాశులు కూలిపోయాయి. లోకాల సరిహద్దులు మాయమైనాయి. బ్రహ్మదేవుడు విశ్రాంతి లేకుండా పూనికతో ప్రాణులను సృష్టించి అలసిపోయాడు. ఆయన నడుము వీపు బిగుసుకుపోయాయి. అతడు నీలుగుతూ ఆవులిస్తూ సృష్టి కార్యాన్ని ఆపాడు. శరీరాన్ని వాల్చి రెప్పలు మూసుకొని చెయ్యి తలగడగా ఉంచుకొని గురకలు పెడుతూ కలలు కంటూ నిద్రపోయాడు. ఆయన నోళ్ల నుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడనే ఒక రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించినాడు. హయగ్రీవుడనే దేవుడు విష్ణు అవతారంగా పురాణాల్లో కీర్తింపబడినాడు. అతడు జ్ఞానానంద స్వరూపుడు, సర్వ విద్యలకు ఆధారమైనవాడు. ఇక్కడి దానవుని పేరు కూడా హయగ్రీవుడే. ఇతడు జ్ఞాన నిలయాలైన వేదాలను బ్రహ్మ దగ్గర నుండి దొంగిలించినాడు. వేదాలను చేజిక్కించుకున్న ఆ రాక్షసుడు వాటిని చదువుతూ బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడ్డాడు. బ్రహ్మదేవుడు నిద్రలో ఉండడం కనిపెట్టి వాడు వేగంగా సాగరంలోనికి ప్రవేశించాడు. ఆ ప్రళయకాలంలో వేదాలను అపహరించి సముద్ర జలాలలో మునిగి దాగిన ఆ రాక్షసుని జయించడం, ఓషధులు, విత్తనాల పొట్లాలు సముద్రంలో తడిసిపోకుండా రక్షించడం, ఈ 2 పురుషోత్తముడకు విష్ణుదేవునకు కర్తవ్యాలైనాయి. ఆ పురుషోత్తముడు ఆ మహారాత్రి ప్రవేశించే సమయాన మత్స్యావతారం ధరించినాడు. చిన్న రెక్కలు, పెద్ద మీసాలు, పొట్టి తోక, బంగారు కాంతులీను మేను, అందమైన మచ్చలు, చక్కని మొగము, ఒక కొమ్ము, మిరుమిట్లు గొలిపే చూపులు కలిగి ఆ మహామత్స్యం విరాజిల్లుతున్నది. మత్స్యావతారుని క్రీడలు అద్భుతంగా ఉన్నాయి. తళతళలాడే పెను చేప రూపంలో ప్రళయ జలాలలో వేదాలను వెతకటానికి పూనుకున్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకాశానికి ఎగురుతాడు. ఒకసారి నీటిలో ఒదిగి దాగుతాడు. ఒకసారి సముద్రంలో మునిగి తేలుతాడు. ఒకసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపల గుంపును మృంగుతాడు. ఒకసారి నీటిని పీల్చి వెలుపలికి చిమ్ముతాడు. అలా ఆ మహామత్స్యమూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, మేని పొడలు మెరిపిస్తూ, కన్నుల కాంతులు ప్రవర్తిస్తూ, వడలు విరుచుకుంటూ తళతళలాడుతూ సముద్ర గర్భంలో విహరించాడు. సత్యవ్రతుడు నారాయణ్ణి స్మరిస్తుంటాడు. ప్రళయ సముద్రం భూలోకాన్ని ముంచెత్తే సమయం వచ్చింది. శ్రీహరి ప్రేరణతో ఒక ఓడ వచ్చింది. ఆ ఓడను చూచినాడు సత్యవ్రతుడు. అతడు ఓడపై పెక్కు ఓషధులను, విత్తనాలను అమర్చినాడు.
విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ మునులతో పాటు ఓడపై కూర్చున్నాడు. భయంతో సముద్రంపై తేలిపోతున్నాడు. అప్పుడు ఆ రాజుకు భక్తుల హృదయాలను అలంకరించే విష్ణుమూర్తి మహామత్స్య రూపంతో ఎదుట సాక్షాత్కరించినాడు. సత్యవ్రతుడు ఒక పెద్ద పామును తాడుగా చేసి ఆ ఓడను మహామత్స్యం కొమ్ముకు కట్టివేసినాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరుచుకున్నాడు. ఋషులతో పాటు అతడు విష్ణుమూర్తిని ఇలా పొగడసాగాడు. ఓ భగవంతుడా, తమలో ఆవరించిన అజ్ఞానం వల్ల కొందరు భ్రాంతిలో తిరుగుతూ ఉంటారు. మునుగుతూ కల్లోలపడుతూ పెక్కుదారుల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. అలాంటి వారు అదృష్టం వల్ల పరమాత్ముడవైన నిన్ను సేవించి కైవల్యాన్ని పొంది సంతోషిస్తూ ఉంటారు. అలా అందరినీ ఆదరించే నీవు మమ్ములను రక్షించు. ఓ లక్ష్మీపతి, సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తూ ఉంటావు. జ్ఞానం లేని వానికి, దుర్బుద్ధి కలవానికి తండ్రివి నీవే. కనుక కన్నులున్నవాడు కన్నులు లేని వానికి దారి చూపిన రీతిగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు దారిని చూపించు. శ్రీహరి, అగ్నిలో చేరడం వల్ల బంగారానికి రంగు, అదే మెరుగు కలుగుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై ముక్తి లభిస్తుంది అంటూ అనేక రీతుల విష్ణుదేవుని ప్రార్థించాడు. అతని ప్రార్థనను ఆలకించి మత్స్యావతారుడై సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించినాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగ శాస్త్రాలతో కూడిన పురాతనమైన వేద భాగాన్ని అతనికి బోధించినాడు. మునీశ్వరులతో పాటు సత్యవ్రతుడు పరమపురుషుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని ధన్యుడైనాడు. సత్యవ్రతుడు తరువాతి కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో జన్మించి విష్ణుమూర్తి దయవల్ల 7వ మనువైనాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతము ఆ విధంగా విష్ణువు మత్స్యరూపంతో తిరుగుతున్నాడు. ప్రళయ సముద్రంలో వ్యర్థమై మునిగి ఉన్న వేదాల దైన్యస్థితిని అవి మొరపెట్టుకోగా మీనావతారుడికి విష్ణుమూర్తి విన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరచినాడు. ఉత్సాహంతో తోక ఊగించినాడు. మేను మరపించినాడు. దౌడలు చక్క చేసుకున్నాడు. మీసాలు కదిలించినాడు. పిటికిటి పోటుతో కొండలను పిండి చేయగలవాడు దుర్జనుడు అయిన హయగ్రీవుని హతమార్చినాడు. ఎప్పుడు తెల్లవారునా అని ఆతురులై ఎదురు చూస్తున్న మునీశ్వరులకు సంతోషకరంగా వేకువ కనిపించింది. మెలకువ శక్తితో నిద్రిస్తున్న సరస్వతి లేచి బ్రహ్మ ప్రక్కన కూర్చొని జారిన పయ్యద కొంగును సవరించుకున్నది. నిద్ర వలన ప్రళయకాలంలో మసకబారిన బ్రహ్మదేవుని ముఖం ప్రకాశించింది. జీవులు సంపాదించుకున్న పూర్వ పుణ్యాలు ఆయన కడకన్నులకు కనిపించినాయి. బ్రహ్మదేవుడు తన అవయవాలను కదిలించినాడు. ఆవులించి నిద్ర నుండి మేల్కొన్నాడు. కొద్దిగా నీలిగినాడు. ఒత్తిగిలినాడు. వడలు విరుచుకున్నాడు. కన్నులు నులుముకున్నాడు. తిరిగి సృష్టి చేయటం కోసం సిద్ధమై కూర్చున్నాడు. భగవానుడు విష్ణువు హయగ్రీవుని చంపి వాడు దొంగిలించిన వేదాలను చిక్కు నుండి విడిపించినాడు. వాటిని మేల్కొన్న బ్రహ్మదేవునికి దయతో అప్పగించినాడు. విష్ణుమూర్తికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించినాడు. ప్రళయ సముద్రం నుండి బయటపడినాడు. మనువు అయినాడు. రాజర్షి అయిన సత్యవ్రతుడు మీనరూపుడైన శ్రీపతి ప్రవర్తించిన ఈ పవిత్ర గాథను విన్నవారు బంధాల నుంచి విముక్తిని పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.